డీఈడీ, బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో సాధారణ డీఎస్సీతో పాటు 2260 పోస్టులతో స్పెషల్ డీఎస్సీ, ఈ నవంబర్ చివరి వారంలో టెట్ నిర్వహిస్తాం. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ అయితే ఈ విధంగా వెల్లడించారు. పాఠశాల, కళాశాల విద్యపై సమీక్షిస్తున్న మంత్రి నారా లోకేష్ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం ఇది. ఆల్రెడీ 16,000 పోస్టుల పైగా మెగా డిఎస్సి నిర్వహించారు. ఈ 2-3 రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్స్ కూడా కౌన్సిలింగ్ కూడా జరపబోతున్నారు. ఇక మరి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావడం అంటే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మీ ప్రిపరేషన్ అయితే యథావిధిగా కొనసాగించండి. మన ఛానల్లో దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ నిర్వహిస్తాం. 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ సమీక్షలో ప్రకటించారు. ఇక మార్చిలో డిఎస్సి, స్పెషల్ డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఆల్రెడీ ఇప్పటికే ఏపీలో దాదాపు 80,000కు పైగా విద్యార్థులు స్పెషల్ నీడు ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఉన్నారు. వారి కోసం స్పెషల్ డిఎస్సి వేయాలని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి స్పెషల్ డిఎస్సిలో 2260 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. ఇక్కడ పాఠశాల, ఇంటర్మీడియట్, కళాశాల విద్యపై సమీక్షలో మంత్రి మాట్లాడుతూ టెట్, డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలా అధికారులు ప్రణాళికలు అమలు చేయాలి. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్య సాధనకు భవిష్యత్ ప్లాన్ రూపొందించాలని, బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. డిసెంబర్ నాటికి 10వ తరగతి సిలబస్ పూర్తి చేయాలని అన్నారు. ఇక జనవరిలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. ఆ రోజు నిర్వహించనున్న స్టూడెంట్ అసెంబ్లీకి సీఎం, డిప్యూటీ సీఎం, సభాపతితో పాటు నేను హాజరవుతానని తెలిపారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 78 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటన కూడా పంపించాలని, తర్వాత మధ్యాహ్న భోజన పథకానికి కడప స్మార్ట్ కిచెన్ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, తర్వాత అమరావతిలో 100 కోట్లతో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ గ్రంథాలయ నిర్మాణానికి డిజైన్ కోసం హ్యాకథాన్ నిర్వహించాలని, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి రావాల్సిన గ్రంథాలయ పన్ను రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్లో మెరుగైన ఫలితాలకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. ఇది ముఖ్యంగా అయితే డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. డిఎస్సికి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. మీరు డిఎస్సిలో జాబ్ సాధించే వరకు కూడా మన ఛానల్లో సూచనలు, సలహాలు ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.